హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. ఎవరు ఏ టైంలో వీడియోస్ చూస్తారో తెలియదు కదా. అందుకోసం మీ అందరికీ ఇలా చెప్తున్నాను. ఈరోజైతే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో బీరకాయ అయితే చేస్తున్నాను. బీరకాయ అనేది మనకు చెట్టు కదా కాస్తుంది. ఇది ఎక్కువగా మట్టి అనేది ఉంటుంది. అందుకే ఇన్నిసార్లు అయితే వాష్ చేస్తున్నాను. నేను ఎక్కువ వాటర్లో వాష్ చేసినా కూడా మట్టి చూస్తారు ఎలా ఉందో. మినిమం 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇదైతే ఇక్కడ చూడండి, మా ఆయన అయితే ఇవన్నీ ఒలుసుకొని తింటా ఉన్నాడు. పిల్లలకు కూడా పెడతా ఉన్నాడు. అదే చెప్పాను కదా, మా వదిన వాళ్ళ పిల్లలు వస్తుంటారని. ఈరోజు అయితే ఇదేనండి, క్యారెట్ అయితే కొంచెం ముందు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి దాన్ని కూడా దీంట్లోనే మిక్స్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను అవి ఇందాక తీసుకెళ్ళి కడిగాను కదా, అప్పుడే ఇదైతే సిమ్లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే దీంట్లో చాలా వాటర్ ఉంది. అందుకని ప్రాసెస్ అంతా నేను వీడియోస్ తీస్తామనుకున్నాను. అదే కారం, ఉప్పు, ధనియాల పొడి, చింతపండు, పసుపు, ఇవి 4 ఐటమ్స్ వేసేటప్పుడు తీసామనుకున్నా. టమాటాలు ఇంకా అట్లనే పని చేసుకుంటా తొందరగా చేసేసాను. మళ్ళీ కరెంట్ పోతే దీని మీద చేయడం కష్టం కదా అని చెప్పేసి ఏం లేదండి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, చింతపండు, ఇవి 4 ప్రతి ఒక్క కర్రీలో వేసుకుంటారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా. నేను ఇప్పుడు వేసిందంటే వేరుశనగ పొడి అనమాట. ఇది కూర అనేది చిక్కగా వచ్చేదానికి మాత్రమే వేసుకుంటారు. అండ్ టేస్ట్ కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు కాదు, కంపల్సరీ అయితే ఏం కాదు. జస్ట్ ఇది కూర చిక్కగా అవ్వడం కోసం మాత్రమే అనమాట. ఇక్కడైతే నేను ఒక షార్ట్స్ అయితే చేశాను. నిన్న నైటీలోని షార్ట్స్ చేశాను. ఎందుకంటే రెడీ అవుదాం అనుకునేసరికి ఇక్కడ ఫుల్ వర్షం పడుతూ ఉంది. అది కాక మట్టి ఉంది కింద అంతా తేమ. అందుకని ఇంకా బయటికి వెళ్ళి వీడియోస్ చేసుకోలేక ఇట్లానే నైటీతోనే చేశాను. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిందిలేండి, అందుకే బయటకు వచ్చి చేస్తున్నా వీడియోస్. మీకు ఒకటి చూపిస్తాను రండి. అయితే కలబంద చెట్టు అనేది చాలా అంటే చాలా బాగుండేది. ఈ మధ్యన వర్షం పడతా ఎక్కువగా మేము సరిగా పట్టించుకోక ఫుల్ చెట్టే వంగిపోయేసింది. అయినా నేను కొన్ని పిల్లకలు తీసి పక్కన నాటాను. చూద్దాం అది ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి. రండి చూపిస్తాను. అలోవెరా చెట్టు ఇంతకుముందు దాంతోనే నేను అలోవెరా హెయిర్ ఆయిల్ కూడా తయారు చేశాను. ఆ ప్రాసెస్ కూడా వీడియోలో దీంట్లోనేమో ఉండాలా. ఇంతకుముందు ఎప్పుడో నేను చేసినట్టు గుర్తుంది. అది ఉందో లేదో చూడండి. అలోవెరా హెయిర్ ఆయిల్ ఏం లేదండి, అలోవెరా అది చెట్టుకు కాసిన అలోవెరా తీసుకొని అదంతా ఫుల్ క్రీమ్ వచ్చేలాగా చేసుకొని, అంటే క్రీమ్ కాదు, అది ఫుల్ ఇట్లా తీసేసి జ్యూస్ అంతా కొబ్బరి నూనెలో జ్యూస్ని కలిపి వడగట్టుకొని బాగా కాంచుకొని వడగట్టుకోవడమే, అంతే. ప్రాసెస్ ఏం లేదు దానికి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు న్యాచురల్గా చెట్టు నుంచి తీసిన అలోవెరా అయితేనే మనకు బాగా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అంగట్లో దొరికేది కూడా అలోవెరానే, కానీ దాంట్లో ఎన్ని మిక్స్ చేస్తారో మనకు తెలియదు, మనం చూడం కదా. మధ్యన సరిగా పట్టించుకోక చెట్టు కొమ్మ అంతా ఇలా ఫుల్గా అయిపోయి వంగిపోయేసింది చూసారా. దీని పక్కన ఇవి 2 నేనే కోసేసాను. ఇది నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. అలోవెరా ఒక వారంలోనే ఫుల్ మంచి గ్రోత్ వస్తుంది. నేనైతే ఇట్లానే చేసిన ఒక చెట్టుకి, అందుకే అంత మంచిగా వచ్చింది. పైనుండి ఒక చిన్న తీసుకొని పక్కన అది తీసేయండి, ఎందుకంటే అడుగున విషయం ఉంటుంది దానికి. అది చాలా పాయిజన్ కంటే డేంజర్ అది. అందుకని అలోవెరా చెట్టుని తీసుకునేటప్పుడు ఒక ½ అన్ అవర్ నీళ్ళల్లో పక్కన పెట్టేసేయాలి. దానికి ఉండే పాయిజన్ అంతా పైన అంతా ఎల్లో కలర్లో ఉండేదంతా పోవాలా. ఇలా చేసినాను కదా, చూసాము ఒక వారంలో చెట్టు వస్తుందో లేదో. ఇలా చేస్తే త్వరగా చెట్టు వస్తుందండి. ఇదే అలోవెరా చెట్టు అనమాట. ఈ చెట్టుకి మంచి కాడలన్నీ నేను తీసేసి అలోవెరా జ్యూస్ అంటే అలోవెరా హెయిర్ ప్యాక్ అంతా చేశాను. ఇంకా మిగిలింది 2 చెట్లే, వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీంతో ఎన్నెన్నో ప్రయోగాలు చేద్దాం అనుకుంటా ఉన్నా. ఇదేమో లాస్ట్కు చెట్లు ఇలా పడిపోతూ ఉంది. ఇది పైకి ఎత్తుదాం అనుకుంటే ఫుల్ కిందంతా వేర్లు వచ్చేసి అసలు లేవలేకనే ఉంది, పాపం కదా. ఇదేంటండి అలోవెరా చెట్టు. ఈ మధ్యనైతే వీడియోస్ నేను చాలా అంటే చాలా వరకు కూడా వ్యూస్ అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకు అర్థం కావడం లేదు. చాలా వరకు కుకింగ్ వీడియోస్ కూడా ఈ మధ్యన చేయడం లేదు. ఏది పడితే అది వంట చేసుకొని తింటున్నాము. ఈ మధ్య కుకింగ్ వీడియోస్ అస్సలు చేయడమే లేదు.
ఎందుకంటే వర్షం 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 ఎక్కడ చూసినా వర్షమేనండి. ఇక్కడైతే కింద మట్టి మట్టి ఉంది, మట్టి ఎక్కడ చూసినా మట్టినే ఉంది ఇక్కడ. అందుకే సరిగా ఏ పనులు చేసుకోలేకపోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్